హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను గసగసాలు కాజు బాదంతో నాటుకోడి పులుసు చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం రండి. దానికి గసగసాలు, కాజు, బాదం, మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ మనం మిక్సీలో పట్టేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత నేను కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి ఆయిల్ ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత చికెన్ ముక్కలు అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా, వాటర్ అంతా బయటకు వచ్చాక కారం ఉప్పు వేసి ఇంకో 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మూత తీసి మళ్ళీ మసాలా మనం పట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి ఒక చెంబు నిండా వాటర్ పోసానండి. ఎందుకంటే పులుసు కదా, మనకు రాగి ముద్ద కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది, చపాతీలు కూడా చాలా బాగుంటుంది, జొన్న రొట్టెలు కూడా చాలా బాగుంటుంది. అలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం గరం మసాలా వేసుకొని ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి దగ్గరికి వస్తుంది. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తినడమే. సూపర్ ఉంటుంది.